HR-TV9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. ఈరోజు చాలా సంతోషము. విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ ఇక్కడ ఒక నేషనల్ వర్క్షాప్ స్టార్ట్ చేసినారు. అండ్ సిమెంట్ ఇష్యూస్ మీద, సస్టైనబిలిటీ పాయింట్ ఆఫ్ మీద, అండ్ లో కార్బన్ మెటీరియల్ ఎట్లా వాడాలని మీద. సో మా ఎక్స్పర్ట్స్ ఇక్కడ డాక్టర్ పాండురంగారావు గారు ఉన్నారు, రీజనల్ డైరెక్టర్ నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్. విల్ ఆల్సో గివ్ హిస్ వ్యూస్. బట్ ఫ్రమ్ ఇండస్ట్రీ సైడ్ ఏదైతే సిఏ తరఫున కానివ్వండి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ద్వారా కానీ ఇట్స్ ఎ గుడ్ మూవ్. ఎందుకంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ ది ఇండస్ట్రీ అండ్ ది అకాడమిక్ సైడ్. తర్వాత ఈ రీసెర్చ్ కూడా వీళ్ళకి చేరాలి, అకాడమిక్ ఫ్యాకల్టీ కూడా చేరాలా, స్టూడెంట్స్ కూడా చేరాలా. ఇది మంచి ఇనిషియేటివ్. నెక్స్ట్ 3 డేస్లో కూడా ఈ రెట్రోఫిట్టింగ్ ఆఫ్ ద బిల్డింగ్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఒక సబ్జెక్ట్ ఉంది ఇది. ఎందుకంటే మన ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయో వాటిని కూడా రెట్రోఫిట్టింగ్ చేయాలి, డిమాలిష్ చేయకుండా. డిమాలిష్ చేస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ మన మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎంతైతే ఎనర్జీ ఉందో అంతేకాకుండా నేచురల్ రిసోర్స్ వాడుతున్నాము. దాంతో ఆ మెటీరియల్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎంబెడెడ్ ఎనర్జీ ఉంటుంది, హ్యూజ్ ఎనర్జీ ఈజ్ కన్జ్యూమ్. అంతేకాకుండా పొల్యూషన్స్లో కూడా పెరుగుతున్నాయి. దాని బదులు ఉన్న బిల్డింగ్స్ను హౌ టు రెట్రోఫిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐజీబీసీ ద్వారా మేము మన రైల్ నిలయం ఉంది సికింద్రాబాద్లో, అది 40 years ఓల్డ్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఆల్మోస్ట్ 52 years అయిపోయింది. మేము రేటింగ్ చేసిన తర్వాత పెరిగింది. ఇప్పుడు అది 40 years ఓల్డ్ ఉన్నప్పుడే మేము దాన్ని రెట్రోఫిట్టింగ్ చేసాం. దానికి ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ కూడా వచ్చింది. అంటే ఇట్స్ పాసిబుల్ టు డూ ద రెట్రోఫిట్టింగ్ అండ్ ఇంక్రీజ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ దట్ బిల్డింగ్. సో ఇది మంచిది, మన నేచర్ కూడా మంచిది. మనకు కూడా దాని విషయం అదొక సబ్జెక్ట్ ఉంది. 3rd డే చేస్తున్నాం దాని మీద. సో ఈ విధంగా ఓవరాల్గా గ్రీన్ మెటీరియల్ వాడడము, కార్బన్ తగ్గించుకోవడము, కొత్త టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడము, వీటి మీద 3 days మనకి ఇక్కడ చర్చ జరుగుతుంది. సో మేము ఐజీబీసీ తరఫున కూడా వీ డెవలప్డ్ అబౌట్ 13,000 odd ప్రోడక్ట్స్ యాజ్ ఎ గ్రీన్ ప్రో సర్టిఫికేట్ ఇచ్చాం వాటికి. మీరు ఎక్కడ బిల్డింగ్ మెటీరియల్ షాప్కి పోయినా మీకు గ్రీన్ ప్రో రేటెడ్ గ్రీన్ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. వాట్ ఈజ్ గ్రీన్ ప్రో అంటే ఒక మెటీరియల్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు అందులో రీసైకిల్డ్ కాంపోనెంట్ ఉండాలి. ఎందుకంటే న్యాచురల్ రిసోర్సెస్ వాడడం తగ్గించుకొని మనం రీసైకిల్ చేసిన మెటీరియల్ వాడడం ఒకటి. రెండోది, ఈ మెటీరియల్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎనర్జీ తక్కువ వాడడం, పొల్యూషన్ లెవెల్ తగ్గడము, వేస్టేజ్ తగ్గడం, ఇలాంటి కొన్ని పారామీటర్స్ ఉన్నదానికి మనం గ్రీన్ ప్రోని ఇస్తాము. ప్లస్ లోకల్ మెటీరియల్ కూడా మనం ఇంపార్టెన్స్ ఇస్తాము. దట్ ఈస్ పికింగ్ అప్. ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ 19,000 ప్రాజెక్ట్స్ మన దగ్గర ఐజీబీసీలో రిజిస్టర్ అయినాయి. 18.76 billion square feet మన దగ్గర గ్రీన్ ఫుట్ ప్రింట్ రిజిస్టర్ అయింది. అది 2nd largest గ్లోబలీ. ఇట్స్ ఎ గుడ్ సైన్ విన్నరా. సో ఈ విధంగా ముందుకు పోతున్నాము. మన ప్రైమ్ మినిస్టర్ గారి ఉద్దేశం, విజన్ ఏదైతే ఉందో బై 2070 కార్బన్ న్యూట్రల్ చేయాలా ఇండియా అనుకుంటున్నారు. ఆ డైరెక్షన్లోనే ఈ వర్క్షాప్ కూడా పునాది అనుకోండి, ఫౌండేషన్ అనుకోండి, ఆ విధంగా ఎక్స్పర్ట్స్ అంతా వచ్చి ఈ నెక్స్ట్ 3 days దీని మీద చర్చ జరుగుతుంది. సో ఐ విష్ దిస్ నెక్స్ట్ 3 days యొక్క డెలిబరేషన్స్ కూడా అందరికీ మన ఒక కాలేజీకి కానీ ఇండస్ట్రీకి కానీ యూస్ఫుల్ అవుతాయి. అట్లనే ఒక సమ్ ప్రొసీడింగ్ అవుట్ ఆఫ్ దిస్ వచ్చిన 3 days డెలిబరేషన్ ఒక ప్రొసీడింగ్ లాగా వస్తే కూడా డెఫినెట్లీ ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా విజ్ఞాన జ్యోతి కూడా టేకప్ చేయొచ్చు. అదర్ ఆర్గనైజేషన్స్ కూడా దే కెన్ ట్రై టు రిజాల్వ్ దోస్ ఇష్యూస్. థ్యాంక్ యూ.